మార్కెట్లో ఎన్నో రకాల వంకాయలు అందుబాటులోకి వచ్చాయి. వంకాయలు 5 రకాల వరకు ఉన్నాయి. ఇది అన్ని కాలాల్లోనూ లభ్యమయ్యే కూరగాయ. నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు, పోలవరం వంకాయలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వెరైటీలు. వీటిలో చాలా రకాలు కొనాల్సిందే. కానీ ఫ్రీగా దొరికే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలుండే ముళ్ళ వంకాయ గురించి తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ పొద నిండా ముళ్లతో నిండిపోయి ఉంటుంది. చూసేందుకు పిచ్చి చెట్టు మాదిరి కనిపించి చిన్న చిన్న కాయలు కాస్తుంటాయి. వీటినే ముళ్ళ వంగ అని పిలుస్తుంటారు. సాధారణంగా పల్లెటూళ్లలో ఉండే వాళ్లకు ఈ మొక్కలు పరిచయం చేయనక్కర్లేదు. వీటి కాయలే కాదు, ఆకులు, వేర్లు ఇలా ప్రతిదీ ఓ ఔషధమే. ఈ రకంలో ఆకుల దగ్గర, కాయ తొడిమిల దగ్గర, పుష్ప కోశాలపైన ముండ్లు ఉంటాయి. కాయ గుండ్రంగా ఉంటుంది. నారు పెద్దగా ఎదిగి ఒక్కోసారి కిలో వరకు తూగే కాయలొస్తాయి. కొన్ని కాయలపై చారలు కానీ, మచ్చలు కానీ ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే ముండ్ల వంగ రుచిగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఈ మొక్క పేరు మారిపోతుంది. కొన్ని ప్రాంతాలలో నేలములక, రామములక, కంటకారి, నేలవాకుడు అని కూడా పిలుస్తుంటారు. బురద నేలలో పెరిగే ఈ మొక్కలకు కాండం, ఆకులు, పువ్వులు, కాయలకు కూడా ముళ్ళుంటాయి. ఈ మొక్కను చూడకుండా తొక్కితే ఇక అంతే సంగతులు. అలాగే పట్టుకుంటే కూడా ముళ్ళు దిగిపోతుంటాయి. వీటిని చాలామంది పిచ్చి మొక్క అని పీకేస్తుంటారు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఈ ముళ్ళ వంకాయతో కూర, పులుసు, పచ్చడి చేసుకుని తింటారు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం ముళ్ళ వంగ ఎన్నో వ్యాధులను నయం చేస్తుందట. వాత, కఫం వంటి వాటితో బాధపడుతున్న వారికి కూర వండుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ గింజలు చేదుగా ఉండటంతో షుగర్ కంట్రోల్ చేసే శక్తి వీటికి ఉంది. ప్రతి 5గురిలో 2 భయపెట్టే సమస్య బట్టతల. బట్టతల ఒక వ్యక్తికి వృద్ధాప్య రూపాన్ని ఇస్తుంది. ప్రస్తుత కలుషిత వాతావరణం, పేలవమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి శరీరానికి అవసరమైన పోషకాలను పొందటం కష్టతరం చేస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలతో ఒక పక్క నలిగిపోతూ అధికంగా జుట్టు రాలటంతో బాధపడతారు. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంటే దిగులు చెందుతుంటారు. ఏవేవో మందులు, ఆయిల్స్ వాడుతుంటారు. కానీ ఈ ముళ్ళ వంగతో బట్టతల సమస్యను అరికట్టవచ్చు. నేల మునగాకులు తీసుకుని వాటిని రసం తీసి కాస్తంత తేనె కలిపి జుట్టు రాలిపోతున్న ప్రాంతంలో రాస్తే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతాయట. అలాగే ఈ కాయ గింజలను తీసేసి రసం చేసుకుని మందార పువ్వుల రసంతో కలిపి మర్దన చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కేవలం హెయిర్ ఫాల్ మాత్రమే కాదు, పేను కొరుకుడు, చుండ్రు వంటి సమస్యలను కూడా అరికడుతుందట. అలాగే మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క వేర్లను నీడలో ఎండపెట్టి పొడిగా చేసుకుని 1 లేదా 2 టేబుల్ స్పూన్ పౌడర్ పెరుగుతో కలిపి తీసుకుంటే రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.